నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విపత్తు సమయంలో అంతా ఒకటై సాయం చేయగలిగామని వ్యాఖ్య. రాష్ట్రంలో గజరాజుల బెడతకు చెక్. కర్ణాటక నుంచి ఏపీకి 8 కుంకి ఏనుగులు వస్తాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామన్న మంత్రి నారా లోకేష్. విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా రూపొందించుకుంటుందని వెల్లడి. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ అందించింది. బాధిత ప్రజలకు పంట నష్టం కింద రైతులకు 602 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. అదేవిధంగా 47 మంది మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం విడుదల చేశామన్నారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామని చంద్రబాబు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరుతో పాటు ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద ఎప్పుడూ రాలేదని, బ్యారేజీకి 11.90 లక్షల క్యూసెక్ల గరిష్ట వరద సామర్థ్యం ఉంటే 11.47 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కూడా విజయవాడ వరద ముంపునకు కారణమైందని విమర్శించారు. సీఎంగా వరద ముంపు ప్రాంతాల్లో తిరిగినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించినట్లు వెల్లడించారు. మొట్టమొదట సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అందరితో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించామన్నారు. ఫస్ట్ నేను ఎంటర్ అయిందే సింగ్ నగర్. అక్కడ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇక్కడికి వచ్చి డీజీ, సిఎస్ అందరిని రమ్మని, ఆ రోజు రాత్రి నేను అమిత్ షాతో మాట్లాడాను, ప్రధానమంత్రితో మాట్లాడాను, కేంద్రంలో ఉండే హోం సెక్రటరీతో మాట్లాడాను. బై మార్నింగ్ రాత్రికి రాత్రి 6 ఎన్డీఆర్ఎఫ్ టీములు, 40 పవర్ బోట్లు, హెలికాప్టర్లు అన్ని తెప్పించాం. ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు మీరు చూస్తే ఇవన్నీ చేసిన తర్వాత కూడా డ్రోన్స్ అయితే ఒక 150 డ్రోన్స్ వాడాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ సమాయత్తం చేయడమే కాకుండా ఆ సమాయత్తం చేసి అన్ని ప్రయత్నాలు చేసి ముందుకెళ్లి గండ్లు పూడ్చాం. కిందికి నీళ్లు పోవడానికి అవన్నీ క్లియర్ చేశాం. ఒక నూతనమైన ఒరవడి. ఎప్పుడన్నా గాని ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి, లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేశాం. ఇప్పటికి దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి, ప్రైవేట్ ఆస్తులకు కలిసి వచ్చిన నష్టం. ఏపీకి 8 కుంకి ఏనుగులు రానున్నాయి. రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టడంలో భాగంగా కర్ణాటక నుంచి వీటిని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టేందుకు కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని మన్యం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాల్లో ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తున్నాయి. తద్వారా
జరుగుతున్న నష్టం, వాటి దాడులతో ప్రాణాలను కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీలో గజరాజుల దాడులు అరికట్టేందుకు కుంకి ఏనుగుల ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రానికి 8 కుంకి ఏనుగులు కావాలని కోరారు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని లోకేష్ వివరించారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖ రూపుదిద్దుకుంటోందని లోకేష్ వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఇండస్ట్రీస్ కు అనువైన వాతావరణం ఉందన్నారు. విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని లోకేష్ చెప్పారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖపట్నం రూపుదిద్దుకుంటోందని తెలియజేశారు. ఆర్థికాభివృద్ధి బోర్డు ఒక యువ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తుందని చెప్పారు. యువ నిపుణులతో మంచి ఫలితాలు రానున్నాయని పేర్కొన్నారు. విశాఖను ఆర్థిక నగరంలో 9 నుంచి 5వ స్థానానికి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని లోకేష్ వెల్లడించారు. As all of you know, Mr. Naidu is never governed by pressure groups. He is always governed by the interests of the people. And one example of this is the Hyderabad airport. Under the leadership, of course, of GMR Garu. Though they won their tender, and this is very interesting, I don't know how many of you know this Hyderabad airport was the first airport of GMR Group, and they won the tender in a very competitive bid process. But Mr. Naidu refused to award it to GMR Garu. And the reason he said that you don't have the experience. I'm genuinely worried because I look at Hyderabad airport to, like our Dubai airport has transformed Dubai. Hyderabad airport has to transform Hyderabad. So after winning the bid, GMR Garu had to work doubly hard to win the hearts of Mr. Naidu. And look at Hyderabad airport today. I mean, they are set for the next 60, 70 years. They don't need to look at next acre of land. And that's the kind of vision with which, your government is working here in the state of Andhra Pradesh. We see in other states where already major cities are talking about second airport, third airport. And those airports were built about the time of Hyderabad airport, and one city built it after Hyderabad airport or modernized it, if I can say. But now they're talking about second airport. So we end up spending a lot more money, and connectivity is leading to nowhere. So I would urge all of you to look at it from this perspective, where how do we bring people together, how do we take a city forward, how do we take the nation forward. I always keep saying, as a country, we end up building infrastructure for yesterday. Like, I truly believe that, Bhogapuram, Visakhapatnam needed an airport good 10 years back. We're actually late. And as Bharat said, we are working on the connectivity. That was my question to Bharat. From the airport to the hotel, in the hotel, almost 15 minutes, I was talking purely about connectivity. Because I know GMR will deliver on the airport. We have to connect it. And we're really committed to that. And it's important for all of us who are seated here to think about what is the infrastructure that India needs tomorrow and build it today. Because as all of you know, the cost of projects are going to double every 4-5 years. There's a debate about Visakhapatnam Metro, and I clearly stated that we have to build it today and not 5 years from now, because the cost is only going to double. It's as simple as that. So it's very important that as a nation, and all the thought leaders here lead this discussion, and definitely work on building infrastructure for tomorrow and not for today or yesterday. Saying that Visakhapatnam is going to be our economic capital, we are working on a project to create $1 trillion economy in one greater Visakhapatnam region. As a state, as a government, as our leader is very committed to Visakhapatnam and its growth plan. You will see a lot of money coming into the infrastructure here. I empathize with the entire freight corridor that we need to build, because I did a Padayatra, I walked through Visakhapatnam, and I still remember this was the only city where my collar got black at the end of the day, and I remember speaking to Bharat about this very closely. So we need a dedicated freight corridor, and
And that's something that we're committed to and working on here in Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ పద్మశాలియా సంఘం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నందమబద్దయ్య ధన్యవాదాలు తెలియజేశారు. సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేట్ పోస్టులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలియా సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందమబద్దయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా తోట పార్థసారథి, పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్గా కందుల నాగార్జున, డైరెక్టర్గా పర్వతం మధు నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు విచ్చేసి పూలగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు నిత్యం సేవలందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నామినేట్ పోస్టులను విడుదల చేసి మాపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు వారు అభినందనలు తెలియజేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పోస్టులని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మంగళగిరికి చెందినటువంటి నేను పద్మశాలియా సాధికారిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా పేరు కూడా తొలి విడత జాబితాలోనే విడుదల చేయడం జరిగింది. దీనికి మా ప్రియతమ నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మా నియోజకవర్గ రథసారథి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉండా. మరి నాకు ఈ పదవి ఇచ్చిన సందర్భంగా అనేక మంది మరి వివిధ ప్రాంతాల నుంచి మరి ఫోన్ల ద్వారా స్వయంగా కలిసి అభినందనలు తెలియపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నాకు ఈ టీంలో దాదాపు 15 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్గా ఉన్నారు. ఇందులో మంగళగిరి నుంచి కందుల నాగార్జున మరి యువత నాయకుడు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మధు గారు, వారు ఇద్దరు కూడా యువకులు. మరి యువకులతో కూడినటువంటి ఈ యొక్క పద్మశాలియా సాధికారిక మరి అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్కి మరి మంచి పేరు తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీకే కాదు, మేము వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క సామాజిక వర్గానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటాం. మరి నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా 20 ప్రకటించారు. మరి ఆ చైర్మన్లు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే దాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ఈ నియోజకవర్గ రథసారథి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ముందుగా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ పద్మశాలియా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను డైరెక్టర్గా నియమించారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ పదవి నాకు ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి ప్రజలకి, పద్మశాలీలకి, అందరికీ, అన్ని కులాలకి ప్రజాసేవ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నాకు మెసేజ్ల రూపంలో కానీ, ఫోన్ల రూపంలో కానీ, వివిధ రూపంలో కానీ కంగ్రాట్స్ చెప్పిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు నిన్న నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది. అందుకు గాను ముఖ్య కారణమైన శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి, మా అధినేత జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకల్ యువ నాయకుడు అయిన లోకేష్ గారికి,
ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతని మేము చాలా ఇదిగా నెరవేరుస్తామని, ఈ ఉమ్మడి కూటమికి మంచి ఇది చేసేలాగా మా పనితీరు ఉండేలాగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. దసరా ఉత్సవాలను ఈ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా సకల చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఉత్సవాల్లో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. దసరా ఉత్సవాల పోస్టర్ పాంప్లెట్ల ఆవిష్కరణ కార్యక్రమం అమ్మవారి సన్నిధి ఇంద్రకీలాద్రిపై జరిగింది. ఎంపీ శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈవో రామారావు, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఈవో కోటేశ్వరరావు తదితరులు వీటిని ఆవిష్కరించారు. సమన్వయంతో దసరా మహోత్సవాలను విజయవంతంగా పూర్తి చేస్తామని విజయవాడ ఎంపీ శివనాథ్ తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కార్యాలయంలో మహోత్సవాల పాంప్లెట్లు, కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ త్వరలో దసరా ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దురదృష్టవశాత్తు వరదల వల్ల కొంత ఆలస్యమైందన్నారు. దేవాదాయ శాఖ, పోలీసు సిబ్బందికి అన్ని గైడ్ లైన్స్ ఇప్పటికే ఇచ్చామన్నారు. దసరా మహోత్సవాలను అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పూర్తి చేస్తామన్నారు. వెస్ట్ ఎమ్మెల్యే వై సుజనా చౌదరి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఉత్సవాలను విజయవంతం చేసే అంశంపై ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వొచ్చన్నారు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్లే ప్రజలు ఘోర విపత్తు నుంచి బయటపడ్డారన్నారు. దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఆలయం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్ల పర్యవేక్షణ, అంతేకాకుండా ఉత్సవ కమిటీ, ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, గుడివాడ ఎమ్మెల్యే రాము గారు అందరి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి, కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా దీనికి అందరూ సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బందికి కానీ, దేవాదాయ శాఖ వారికి కానీ, పోలీసు వారికి కానీ వీరందరూ కూడా కష్టపడి రేపు రాబోయే దసరా ఉత్సవాల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కూడా తప్పకుండా దసరా ఉత్సవాలకి విజయవాడ మారు పేరు కాబట్టి అటువంటి ఉత్సవాలకు విజయవాడ రావాలని అందరూ దేశం మొత్తం మీద భక్తులందరూ వచ్చే విధంగా మనం దసరా ఉత్సవాలు జరుపుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా పాత్ర పోషించారు. వారందరి ఆదర్శం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి సమయం ఆసనింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజులు. ఈ ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి, దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈఓ గారితో, కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెట్టడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి ఈ దేవస్థానంలో రేపు జరగబోయే దసరా మహోత్సవాలకి సన్నాహాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎప్పుడు ఈ దసరా మహోత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మరింత ఘనంగా, ముఖ్యంగా వరదల వల్ల బాధలు పడ్డ విజయవాడ టౌను, సిటీ మొత్తం ఇంత తొందరగా బయటపడి చంద్రబాబు గారి నాయకత్వ ప్రతిభతోటి బయటపడింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. అంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఇంత తొందరగా కోలుకుని మళ్ళీ ఈ సంబరాలకి నిజంగా రెడీ అవ్వటం అంటే అది కేవలం
ఆ తల్లి మహాత్యం కింద మనం భావించాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో రియల్ టైం గవర్నెన్స్ ను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని గతంలో కూటమి నేతలు ధ్వసమెత్తారు. నేడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను మెరుగుపరుస్తున్నారు. 2024 ఎన్నికల్లో విజయం తర్వాత సచివాలయంలోని ఆర్జీఎస్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు తొలిసారి సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ కేంద్రం పనితీరును సీఎం సమీక్షించారు. అనంతరం సీఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్ర కమాండ్ కంట్రోల్లో సమావేశమయ్యారు. ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎస్ డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పౌర సేవలు సులభతరం, పాలనలో వేగం పెంచడంపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసిగెత్తి కూటమి సర్కార్కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ 6 అమలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తాలీ బజావ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో షర్మిలతో సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలు అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ దృష్టిలో ఎన్డీఏ ముంచే సర్కారేనని విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలపాలని, అందుకు తగినట్లు త్వరగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వము అని చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7 భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అంశంపై నేడు హైకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయమంటే చేయలేదని, న్యాయమూర్తులను ఆదేశాలను బేఖాతరు చేయడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కంటే మీకు లడ్డూ కాంట్రవర్సీ ముఖ్యమైందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై తనకు గౌరవం ఉందని, సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తిరుపతిని యూనియన్ టెరిటరీగా చేయాలని సూచించారు. అలా చేస్తే తిరుపతి 3.5 లక్షల కోట్లు ఆస్తి కాపాడిన వారవుతారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ బెంచ్ నరేంద్రజీ కిరణ్మయ్యజీ వారి ముందు ఐటమ్ 56 ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ద్వారా 1 కోటి ఉద్యోగాలు ఎలాగొస్తాయి, 100 కంపెనీలు ఎలాగొస్తాయి, 13 లక్షల కోట్లు అప్పు ఎలా తీరుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, కంపెనీ ఓనర్స్ మొదలుకొని కార్మికుల వరకు, ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగుల వరకు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదలుకొని అందరికీ ఏ విధంగా లాభాలు వస్తాయి అని నేను సెప్టెంబర్ 10ని వివరించాను. బిల్లు ఫైల్ చేసి మరలా ఈ రోజు కౌంటర్ ఫైల్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీసులు ఇస్తే
నోటీసులు పట్టించుకోకుండా కనీసం కౌంటర్ ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక హోదా కావాలి అని కౌంటర్ కూడా ఆయన ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు వారు గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడున్నాడంటే కనబడ్డు 10 నిమిషాలు నా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే మీరు రారా? గౌరవం లేదా? సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కి ఆర్డర్స్ పాస్ చేసి అలా అని ఆనరబుల్ కోర్టు ఆనరబుల్ జస్టిస్ ఎంత అగౌరవంగా చూడటం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు. మోదీ గారు ఇస్తానన్నారు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు, మీరు ఫైట్ చేస్తానన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. 6 కోట్ల ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను. లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహా గౌరవం, ఇప్పటికీ మర్చిపోలేను. మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేమలు చేశా. చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి 20 సంవత్సరాలు నా చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు. 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడుతాం. ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటది. తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విపత్తు సమయంలో అంతా ఒకటై సాయం చేయగలిగామని వ్యాఖ్య. రాష్ట్రంలో గజరాజుల బెడతకు చెక్. కర్ణాటక నుంచి ఏపీకి 8 కుంకి ఏనుగులు వస్తాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామన్న మంత్రి నారా లోకేష్, విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా రూపొందించుకుంటుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.